హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయవాడ మెట్రోకి మన రిలయన్స్ మార్ట్కి దగ్గరలో ఉన్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఒక స్టాండ్ లోన్ 2 BHK లగ్జరియస్ ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. ఈ వీడియోలో అయితే ఆ ఫ్లాట్ అనేది చూపిస్తానండి. ఫ్లాట్ చూపించే ముందు స్టేర్ కేస్ అయితే ఇలా ఇవ్వడం జరిగిందండి. గ్రానైట్ స్టెప్స్ అవి ఇచ్చారు, ఎస్ఎస్ స్టైలింగ్ అది ప్రొవైడ్ చేశారు. అంతా చూడొచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది. అలాగే ఈ ఫ్లాట్కి ఇది సిట్అవుట్ ఏరియా. అలాగే లిఫ్ట్ అయితే ఇక్కడ ఇల్లు ఇలా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. లిఫ్ట్ అంతా ఇక్కడ ఇల్లు ఇలా ఇవ్వడం జరిగింది. చుట్టూ కూడా చూడొచ్చు, గ్రానైట్ క్లాడింగ్ అంతా ప్రొవైడ్ చేశారు. అలాగే సీలింగ్ వర్క్ కూడా చూడొచ్చండి. WPVC మెటీరియల్ యూజ్ చేసి సీలింగ్ అంతా కూడా విత్ సీలింగ్ లైట్స్ అంతా ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్లాట్ దగ్గరికి వెళ్తే ఈ ఫ్లాట్కి ఇది సింహద్వారం అండి. మెయిన్ ఎంట్రన్స్ డబుల్ డోర్ ప్రొవైడ్ చేశారు. చక్కటి టేక్ వుడ్ యూజ్ చేసి చేయించిన డోర్ అండి. ఇక ఫ్లాట్ లాభం చూద్దామండి. ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకి లివింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా లివింగ్ స్పేస్ వస్తుంది. చక్కటి టీవీ వాల్ యూనిట్ అది డిజైన్ చేయించారు. ఇది యాక్చువల్గా 4th ఫ్లోర్లో చూపిస్తున్నానండి. అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. చక్కటి టీవీ వాల్ యూనిట్ అది ఇచ్చారు. ప్రొఫైల్ డోర్స్ అది కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఒకసారి లోపల చూద్దామండి. డైనింగ్, కిచెన్, పూజ గది కూడా సపరేట్గా వచ్చింది. చక్కగా అది కూడా చూద్దాం ఒకసారి. ఇది వచ్చేప్పటికి మనకి డైనింగ్ స్పేస్ వచ్చింది ఫ్రెండ్స్. క్రాకరీ యూనిట్ అది కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇక్కడ వచ్చేప్పటికి మనకి పూజ గది అనేది సపరేట్గా వచ్చింది. అది కూడా చూడొచ్చు. 2 BHK ఫ్లాట్స్, అందులో స్టాండ్ అలోన్ ఫ్లాట్స్ హార్ట్ ఆఫ్ ద సిటీలో దొరకడం అనేది అసలు చాలా కష్టమైందండి. సో ఇలాంటి ప్రాపర్టీని అస్సలు మిస్ చేసుకోకుండా తీసుకుంటే మంచి ఫ్యూచర్లో కూడా బెనిఫిట్స్ వస్తుందండి. మంచి ప్రైమ్ లొకేషను. నెక్స్ట్ అయితే మనం కిచెన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదంతా కిచెన్ వచ్చింది. స్టోరేజ్ స్పేస్ కూడా చక్కగా ఇచ్చారండి. మిక్సీస్, గ్రైండర్స్ అన్ని పెట్టుకోవడానికి అక్కడ ప్రొవిజన్ ఇచ్చారు. సెమీ మోడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. అలాగే చూడండి, కిచెన్లో కూడా వాల్ టైల్స్ అనేవి ఫిట్ చేయించారు, క్లాడింగ్ చేయించారు. నెక్స్ట్ మనకి ఇక్కడ వాష్ ఏరియా అయితే ఈ సైడ్ వచ్చిందండి. అది కూడా చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇదైతే వాష్ ఏరియా వచ్చిందండి. గ్రిల్స్ అవి కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ నుంచి మనం కిచెన్లో నుంచి ఎంట్రీ ఉంది. అలాగే ఇక్కడ వచ్చేప్పటికి మనకి డైనింగ్ స్పేస్లో నుంచి వచ్చిందండి ఎంట్రీ ఇది. సో 2 సైడ్స్ నుంచి రావడానికి ఉంది. అలాగే హ్యాండ్ వాష్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ముందుకైతే మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది ఫ్రెండ్స్. వార్డ్రోబ్స్ అయితే స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళు 4x2/5 టైల్స్ యూజ్ చేశారండి. ఈ ఫ్రిడ్జ్, ఏసీ ఏంటనుకుంటున్నారేమో, ఇది ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు అండి. సో ఇవి మాత్రం ఏమీ రావు, కబోర్డ్ వర్క్స్ అవి చేయించిస్తారు. ఫ్రెండ్స్, ఇది ఈ బెడ్రూమ్కి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. బాత్రూమ్స్ కూడా చక్కగా స్పేషియస్ కూడా వచ్చినాయి. టైల్స్ కూడా పై వరకు క్లాడింగ్ చేయించేశారు. సో ఇది వచ్చేపాటికి ఫస్ట్ బెడ్రూమ్, అటాచ్ మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ అయితే కిడ్స్ బెడ్రూమ్ చూద్దామండి. సెకండ్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం ఇప్పుడు.
ఫ్రెండ్స్ ఇది వచ్చేపాటి మనకి కిడ్స్ బెడ్రూమ్ వచ్చిందండి. కిడ్స్ బెడ్రూమ్లో అయితే వార్డ్రోబ్స్ ఆ కార్నర్లో ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే రూమ్ కూడా చక్కగా స్పేషియస్గా కనిపిస్తుంది. కింగ్ సైజ్ కాట్ కూడా పడుతుందండి. అలాగే దీనికి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఉంది. దీని అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారండి. ఇంకా ఈ బెడ్రూమ్ అయితే చూసాం కదండి. నెక్స్ట్ దీనికి ఒక బాల్కనీ వచ్చింది, అది కూడా ఒకసారి చూసేద్దాం ఇప్పుడు. ఇది కిడ్స్ బెడ్రూమ్ వైపు వచ్చిన బాల్కనీ ఫ్రెండ్స్. చక్కగా ఫ్రెంచ్ డోర్స్ అవి ప్రొవైడ్ చేశారు. గాలి వెలుతురు చాలా చక్కగా వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఈ ప్రాజెక్ట్ వచ్చేపాటికి 2 sides రోడ్ ఉంది, కార్నర్ బిట్. ఇది గాలి వెలుతురు ఎప్పుడు చాలా చక్కగా ఉంటుంది. హాస్పిటల్స్కి, సూపర్ మార్కెట్స్కి, షాపింగ్ కాంప్లెక్స్లకి అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉన్న లొకేషన్ ఇది. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ చక్కటి 2 BHK స్టాండ్ అలోన్ ఫ్లాట్స్ అండి. ఫ్లోర్కి ఒకే ఒక్క ఫ్లాట్ కూడా చూసారు కదా, చాలా స్పేషియస్గా వచ్చింది. ఇది టోటల్ వచ్చేప్పటికి 1397 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 944 SFT వస్తుంది. ఆల్మోస్ట్ 1000 SFT 1944 SFT వస్తుంది. యూడిఎస్ అయితే 33 గజాలు ఇస్తున్నారండి. ప్రైస్ అయితే 85 లక్షలు చెప్తున్నారు. కబోర్డ్ వర్క్లు అవి చేసిస్తారు. అలాగే ఇది వీళ్ళు వచ్చేప్పటికి మనకి జనరేటర్ అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ గజం వచ్చేప్పటికి చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో సైట్ షేర్ వాల్యూవే చాలా ఎక్కువ ఉంటుందండి. సో 100% దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఈ ప్రాపర్టీని. ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికి నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయితే చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాను. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. కాబట్టి మాకు కొంచెం సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.